బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇది రేపు షష్టగ్రహ కూటమి ఏదైతే ఏర్పడబోతుందో దాని చిత్రం. ఇది ఒక మీన రాశి భాగం అయితే ఈ మీన రాశి భాగంలో మనకి నవగ్రహాలు కూడా వాటి వాటి కక్షా మార్గంలో వెళుతుంటాయి. కక్షా మార్గం అంటే సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో దేన్ని అది దూరంగా ఉంటాయి. మనకి గ్రహాలు ఎంతెంత దూరంలో ఉన్నాయో కూడా మనకు తెలుసు. సూర్యుడు మధ్యలో ఉంటాడు. సూర్యుడికి దగ్గరగా ఆయన చుట్టూ తిరిగేదాన్ని బుధగ్రహం అంటాం. ఆ బుధగ్రహం తర్వాత మళ్ళీ ఆయన చుట్టూ తిరిగేదాన్ని శుక్రగ్రహం అంటాం. ఆ శుక్రగ్రహం తర్వాత భూగ్రహం భూమి తర్వాత కుజుడి తర్వాత శుక్రుడు ముందు భూమి తర్వాత కుజుడి తర్వాత గురువు తర్వాత శని ఉంటారు. అంటే భూమి నుంచి చూసినప్పుడు మొట్టమొదలు భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు కాబట్టి చంద్రకక్ష అనేది ఉంటుంది. ఈ చంద్రకక్ష తర్వాత మనకు కనపడేది ఏంటి? ఇది శుక్రకక్ష, ఇది బుధకక్ష, ఇక్కడ సూర్యుడు ఉంటాడు మధ్యలో. ఆ తర్వాత మనం కిందికి వెళ్లకుండా పైకి వెళ్ళి ఏం చెప్పాము? ఇది కుజకక్ష అన్నాం. దీని తర్వాత గురుకక్ష, దీని తర్వాత శని కక్ష. అంటే గ్రహాలన్నీ పోతుంటే సూర్యుడి చుట్టూ వెళుతుంటే దూరంగా ఉన్నాయి. మనం సూర్యుడి నుంచి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు 5 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. బుధుడి తర్వాత శుక్రుడు, ఆయన 10 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. ఆయన తర్వాత భూమి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాని తర్వాత కుజగ్రహ కక్ష, కుజుడు తిరుగుతుంటాడు, ఆయనది సుమారు 25 కోట్ల కిలోమీటర్లు సూర్యుడి నుంచి. ఆ తర్వాత 75 కోట్ల కిలోమీటర్ల దూరం మీద గురువు ఉంటాడు. ఆ తర్వాత 145 కోట్ల కిలోమీటర్ల దూరం మీద శని ఉంటాడు. శని నుంచి గురువు ఎంతో, గురువు నుంచి సూర్యుడు అంత ఉంటాడు. అంత దూరంగా ఉంటారు. ఆ దూరంగా ఉన్నందుకు ఏదైనా సెంటర్ నుంచి మనం చుట్టూ తిరుగుతుంటే దగ్గరగా ఉన్నది తొందరగా తిరుగుతుంది, దూరంగా ఉన్నది ఆలస్యంగా తిరుగుతుంది. ఆ ఆలస్యంగా తిరుగుతాడు కాబట్టే శనిని మందగ్రహము అంటారు. ఈ క్రమంలో ఏ రాశిలోనైనా సరే భూమి నుంచి చూసినప్పుడు మనకి కక్షలన్నీ ఆకాశంలో కనపడతాయి. ఆ కక్ష గీతలేని కనపడవు, ఆ గ్రహాలు వెళ్ళే మార్గం కనపడుతుంది. కానీ మనం చూస్తుంటే అన్నీ ఒక దగ్గర ఉన్నట్టుగా కనపడుతుంది. నిజానికి ఆ ప్రాంతంలో మనం 3 డైమెన్షన్ చూడం కదా, ఒకటే డైమెన్షన్ చూస్తాం. అందువల్ల అన్ని గ్రహాలు ఒక దగ్గర ఉన్నట్టుగా కనపడుతుంది. ఆ క్రమంలో మనకి రేపు మీనరాశిలో అంటే ఆకాశంలో మీనరాశి భాగం ఉన్న చోట చూస్తే అప్పుడు మనకి కొంచెం భూమికి దగ్గరగా కింద వైపు రాహు కనపడడు, చంద్రుడు కనపడతాడు. ఉగాది నాడు పరిస్థితి ఇది. చంద్రుడు కనపడతాడు ఆ ఆకాశంలో. ఒక పక్క చంద్రుడికి కొంచెం పక్కన మనకి శుక్రుడు కనపడతాడు. ఆ తర్వాత కొంచెం ఆయన వెనకాలే బుధుడు కనపడతాడు. ఆ తర్వాత మధ్యలో సూర్యుడు కనపడతాడు. సూర్యుడు కనపడప్పుడు మనం చూడం కాబట్టి సూర్యోదయం కన్నప్పుడన్నా సూర్యాస్తమయం అప్పుడన్నా మనం చూసుకోవాలి. దాని తర్వాత కుజుడు ఇక్కడ లేడు, ఈ ప్రాంతంలో లేడు, ఇక్కడ మన ఈ మీనరాశి దగ్గర లేడు కాబట్టి ఆయన వేరే దగ్గర ఉంటాడు. ఆయన ఈ కక్షలో ఏ గ్రహం ఉండదు. తర్వాత గురువు కూడా ఇంకాస్త ముందుకు వెళ్ళి వృషభ రాశిలో ఉన్నాడు కాబట్టి మనకి ఇక్కడ కనపడడు. తర్వాత ఆ పైన శని. ఈ శని కుంభరాశి అంటే మీనానికి పక్కనే ఉంది కదా, ఆ కుంభరాశి దగ్గర ఆయన ఉంటాడు. ఆ కుంభరాశి దగ్గర ఉన్నప్పుడు అక్కడి నుంచి ఆ రోజే వస్తున్నాడు. ఆ రోజు ఆయన ఈ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు 29 నాడు. అలా ప్రవేశించినప్పుడు ఆయన మన ఉగాది నాడు మనకి 29°59' అక్కడ లాంగిట్యూడ్లో ఉంటాడు. అక్కడి నుంచి 0కి వచ్చి అంటే మీనంలోకి వస్తాడు. మీనంలోకి వచ్చినప్పుడు మీనరాశిలోకి వచ్చినట్టు అవుతుంది. ఈ క్రమంలో మనకి ఏమవుతుంది? మనం చూస్తే ఆకాశం వైపు చూస్తే మీనరాశి ప్రాంతంలో మధ్యలో సూర్యుడు మనకు కనపడతాడు, ఆయనకి ఎదురుగుండా చంద్రుడు. అందుకోసం దాన్ని అమావాస్య అంటాం. అమావాస్య చంద్రుడు అప్పుడు ఆ క్షణం ఆ రోజు 29వ తేదీ నాడు మనకి ఏమేమి గ్రహాలు కనపడుతున్నాయి? చంద్రుడు, రవి, సూర్యుడు, తర్వాత బుధుడు, శుక్రుడు, తర్వాత శని కనపడుతున్నారు. కనపడని గ్రహం ఏమిటి అంటే రాహువు. ఇది మనకి కనపడదు. కానీ మన గణితం ప్రకారం ఏ ప్రాంతంలో ఉందో దాన్ని గుర్తించవచ్చు. అదొక బిందువు కాబట్టి. సో అది మనకి ఇదే చోట మీనరాశిలోనే ఉంది. ఇప్పుడు ఎన్ని అయ్యాయి మనకి? 1, 2, 3, 4, 5, 6. ఈ 6 గ్రహాలు మనకి మీనరాశి ప్రాంగణంలో కనపడతాయి. ఆకాశంలో మీనరాశి అనే భాగంలో మనకి ఇవన్నీ కనపడతాయి. మరి ఇవన్నీ రాశిలోంచి ఎలా వెళ్తుంటాయి? వాటి వేగాన్ని బట్టి వెళ్తుంటాయి.
సూర్యుడు ఏమైనా వెళ్తుంటాడా? వెళ్ళడు. సూర్యుడి వేగం అంటే భూమి వేగం. సో భూమి వెళుతుంది కాబట్టి సూర్యుడు వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఆ భూమి వెళుతున్నప్పుడు భూమి యొక్క మనకి వేగం ఎంత మనకు తెలుసు కదా, 365 రోజులకి 360 డిగ్రీలు తిరుగుతాం. అంటే రోజుకి సుమారు 1 డిగ్రీ తిరుగుతాం. అందువల్ల 14 డిగ్రీల దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ సూర్యుడు కనపడితే మనం ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా మనం కన్యా రాశిలో 14 డిగ్రీల దగ్గర భూమి ఉంది. ఆ ఉన్న భూమి ముందుకు వెళ్తుంది కాబట్టి అలా వెళితే మరొక 15 రోజులకి ఈ భూమి మీనరాశి దాటి భూమి కన్యారాశి దాటి తులారాశికి వెళుతుంది. అప్పుడు సూర్యుడు మీనరాశి దాటి మేషరాశికి వెళ్తాడు. సూర్యుడిది భూమిది విడదీయరాని బంధం అన్నమాట. ఆ క్రమంలో ఈ గ్రహ చలనం చూస్తున్నప్పుడు భూమి యొక్క వేగం రోజుకు 1 డిగ్రీ, చంద్రుడి యొక్క వేగం రోజుకి మామూలుగా 12 డిగ్రీలు ఉంటుంది. దాన్ని మనం తిథి అంటాం. సో 12 డిగ్రీలు ఒక రాశిలో వెళితే రాశికి 30 డిగ్రీలు కదా. అందువల్ల 12 డిగ్రీలు అంటే ఒక రోజు, మరొక 12 డిగ్రీలు అంటే 2 రోజులు, మరొక 6 డిగ్రీలు అంటే సగం రోజు. 2.5 రోజుల్లో ఆయన రాశి మారతాడు. సో ఈ చంద్రుడేమో 2.5 రోజుల్లో బయటికి వెళ్ళిపోతాడు. ఈ రాహు 18 నెలలకి ఒక రాశి మారతాడు. చాలా స్లోగా వెళ్తాడు. ఈయన వెళ్ళడానికి ఇంకొక 1-2 నెలలు పడుతుంది. అక్కడే ఉంటుంది, కనపడుతుంది. ఈ బుధుడు ఈయన శుక్రుడు కూడా, బుధ శుక్రులు కూడా సూర్యుడిలాగే అంటే భూమిలాగే ఆయనతో పాటు ముందుకు వెళ్తుంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు వెనక్కి వెళ్తున్నట్టుగా కనపడుతున్నారు. దీన్ని మనం వక్రగమనం అంటాం. అంటే భూమి వేగంగా వెళుతుంది కాబట్టి అవి వెనక్కి పోతున్నట్టు కనపడతాయి. వెనక్కి ఏం పోవు, అవి వస్తున్నాయి కానీ వెనక వైపు నుంచి నెమ్మదిగా వస్తున్నాయి. ఆ క్రమంలో మనకి ఈ రెండు కొన్నాళ్ళు ఇలా ఉండి తర్వాత మళ్ళీ మన వేగం వాటి వేగం సమానమయ్యి మళ్ళీ అవి కూడా ఇటువైపు వచ్చి వెళ్తుంటాయి. ఆ తర్వాత శని రాహులాగే మామూలుగా 2.5 సంవత్సరాలకి ఒక రాశి మారుతాడు. అందువల్ల 30 డిగ్రీలు నడవాలంటే ఆయనకి 30 నెలలు పడుతుంది. సో రేపు వచ్చిన తర్వాత ఇక్కడే ఉంటాడు, ఇక నెమ్మదిగా తిరుగుతాడు ఆయన. 30 నెలల్లో కదా వెళ్ళిపోవాల్సింది. అందువల్ల మీనరాశిలో మనకి రేపు 29 మార్చి 2025 నుండి శని వచ్చిన తర్వాత 30 నెలల పాటు మీనరాశిలోనే కనపడుతుంటాడు. అక్కడే ఉండడు, ప్రతిరోజు కొంత మారుతుంటాడు. ఆయన వేగం రోజుకి సుమారు 3 నిమిషాలు. అంటే నెల రోజులైతే కానీ 1 డిగ్రీ పోదు. ఆ క్రమంలో రేపు 29 మార్చి 2025 నాడు సూర్యుడు చంద్రుడు మీనరాశిలో కలుస్తున్నారు కాబట్టి మనం ఉగాది అంటాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీనరాశిలో సూర్యుడు చంద్రుడు కలిసినప్పుడు వచ్చేటువంటి అమావాస్య అయిపోగానే మరుక్షణం నుంచి వచ్చేదాన్ని ఉగాది సంవత్సరాది అంటాం. చైత్రశుద్ధ పాడ్యమి అంటాం. ఇది ఎంతసేపు ఉంటుంది? ఒక రోజే ఉంటుంది, మళ్ళాడు విధి అవుతుంది. సో ఇప్పుడు మనకి మీనరాశిలో 14 డిగ్రీల దగ్గర చంద్రుడు సూర్యుడు ఒక దగ్గరకు వచ్చినప్పుడు అదే సమయానికి 14 డిగ్రీల 48 నిమిషాలు ఈయన ఉంటే 14 డిగ్రీల 48 నిమిషాల 1 సెకండ్ ఎక్కువ ఉంటాడు ఆయన. అప్పుడు మనకి పాడ్యమి మొదలవుతుంది, ఉగాది మొదలవుతుంది. అది ఏ సమయము అంటే 16 గంటల 28 నిమిషాల 15 సెకండ్లు, అంటే మధ్యాహ్నం 4 గంటల సమయం. ఏ వారం అవుతుంది? శనివారం అవుతుంది. అందువల్ల శనివారం నాడు మధ్యాహ్నం అంటే సాయంత్రం 4 గంటల 28 నిమిషాల 15 సెకండ్లకు అంతరిక్షంలో మనకి సూర్య చంద్రుల మధ్యలో ఉన్నటువంటి ఆ భేదం ఏదైతే ఉందో కొంచెం చంద్రుడు ముందుకు వెళ్ళడం ఆరంభిస్తాడు. శుక్లపక్ష చంద్రుడు అంటారు అప్పటి నుంచి. ఆ తర్వాత ఈ టైంకి ఏ సమయానికైతే అమావాస్య అయిపోయి వస్తుందో దాన్ని మనం పాల్గొన బహుళ అమావాస్య అంటాం. కొత్త సంవత్సరం మొదలవుతుంది అంటాం. ఇక్కడే ఎందుకు అవుతుంది మరి? సూర్యుడు చంద్రుడు ఎప్పుడెప్పుడు కలుసుకుంటారు, ఎప్పుడు విడిపోతారు అంటే సూర్యుడు చంద్రుడు ప్రతి నెల కలుసుకుంటారు, కానీ అదే రాశిలో కలుసుకోరు. ఒక నెల మరొక రాశిలో. ఇప్పుడు 14 మనకి 29/3 నాడు ఇక్కడ కలుసుకుంటే మళ్ళీ 29/4 నాడు మనకి మేషరాశిలో కలుసుకుంటారు. అట్లా మనకి రాసుల ప్రకారం మనకి రోజు నెలలు పోతుంటాయి. For more videos like this, subscribe Big TV channel.